శుభోదయం. శుభోదయం. మమ్మీస్ గిఫ్ట్. హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి. సో వెల్కమ్ టు మై సండే వ్లాగ్ అండి. ఇది నా సండే వ్లాగు. పిల్లలందరూ శుభ్రంగా పడుకున్నారు. నేనైతే కొంచెం వేరంగా లెగిశాను. ఎంత వేరంగా లెగిసినా కూడాను నాతో పాటే మా చిన్నదాయి లెగిసిపోతుంది. కొంచెం మెల్లిగా మేనేజ్ చేసుకుంటూ అయితే వచ్చాను. మా పెద్ద పాపకి క్యారేజ్ ఉంటుంది కాబట్టి నేను ఈ సందు ఇవన్నీ కడగడాలన్నీ సండే అయితే పెట్టుకుంటానమాట. అవన్నీ క్లీన్ చేసి శుభ్రంగా వాష్ చేసిస్తాను. ఇంకా అక్కడ మొక్కలు కూడా పెట్టుకున్నాను కదా, ఆ బట్టలు ఎండేసుకోవడానికి వాటికనమాట. ఆ సందు అదైతే క్లీన్ చేస్తాను. ఇంకెక్కడైనా బూజులు గట్ట ఉన్నా కూడా ఆ రోజు పెట్టుకుంటాను. కొంచెం నాకు తీరికైతే మ్యాక్సిమం చేస్తాను, లేకుంటే కొంచెం కొంచెంగా చేసుకుంటాను. పిల్లలు ఉన్నారు కాబట్టి అంత ఒకసారి పెట్టుకుంటే మాత్రం నాకు అవ్వదు. చూసారు, అప్పుడే లెగిసిపోయింది మరి బుడ్డోడు. ఈ వ్లాగ్లో అయితే లాట్ ఆఫ్ టాక్స్ ఉంటాయి, చాలా కబుర్లు ఉంటాయి, బోల్డ్ అనే సంగతులు అయితే ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ చూడండి. ఇంక సండే కాబట్టి పిల్లలకి చేదు కానీ హోంవర్క్ కానీ ఏదో ఒకటి పడితే బెటర్ అని చెప్పేసి ఈరోజైతే చేదు తీయడానికని తీసాను. ఆ డబ్బాతోనైతే మొత్తం చేదు, ఇంకా వేపాకు, ఇంకా కరకాయ ఇలాంటివన్నీ ఉంటాయి కదా పిల్లలకు పట్టేవి, అవన్నీ చక్కగా నూరి మా అమ్మ అయితే నాకు ఇచ్చిందనమాట. దాన్ని ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు. కొంచెం వాటర్ పెట్టి ఇవి కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఇంకా కొంచెం పొంగొచ్చిన దాకా మరిగించుకోవాలి. ఇంకా తర్వాత పట్టడమే కొంచెం చల్లార్చుకొని. మా చిన్నోడైతే ఇదిగోండి ఈ విధంగా తాగుతాడు. పెద్దోడు మాత్రం ఇలాంటి వాటిలో ఫస్ట్ అనమాట తాగడానికి. బుబ్బ తినమంటే మారం చేస్తుంది, కానీ చేతులు ఇలాగ టానిక్లు అంటే గొప్ప ఇష్టంగా తాగిస్తుంది. అదేటో మరి. అక్కడితో మా చిన్నోడి పైన అయితే కాస్త అయ్యింది. ఇంకా టిఫిన్ అయితే కాసేపు ఆగి పెడతాను, ఎందుకంటే ఇప్పుడే చేదు పట్టాను కాబట్టి. సండే కదా స్పెషల్ ఉండాలని చెప్పి ఇలాగే గారెల కోసం అయితే ఇవి నానేసుకుంటున్నాను అనమాట. మా పెద్దోడు కూడా ఇంకా లెగలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత చేదు పట్టాలి. ఫస్ట్ తాగురా, లేట్ అవుతుంది. 1 2 3 గో. తగేసింది. చూపించు వివి, చూపించు. గుడ్ గర్ల్ వివి, వెరీ గుడ్. థమ్స్ అప్. ఇది మా సండే స్పెషల్ అనమాట. సండే వచ్చిందంటే ఇంకా అంతే సంగతులు. ఇప్పుడే ఇల్లు తుడిచాను, చూసారు అలా చేశారు అవన్నీ తీసి. ఇంకా వాళ్ళ డే ఇది, మనం ఇంకా ఆపలేమన్నమాట. సో బయట కూడాను కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా టిఫిన్ చేసేస్తున్నారు. ఒకటే తిన్నావా? ఇంకోటి వేసుకో వెళ్ళి. ఆ ముందు నుంచి తుడు చిన్ను, ఆ ముందు నుంచి తుడు. ఆ ముగ్గు దగ్గర నుంచి అదంతా తుడు.
ఇంకా పిల్లలందరికీ స్నానం చేయించి ఒక సైడ్ పెట్టేసుకుంటే మనం ఇంకా మన పనులు ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు వంట పని. సో ఇంకా నీరైతే పెట్టేసుకున్నాను. అమ్మ చికెన్ చెప్పి హాయ్ హౌ ఆర్ యు పర్ఫెక్ట్ ఐ యామ్ ఫైన్. ఐ యామ్ ఫైన్ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం శుభోదయం. శుభోదయం టిఫిన్ చేశారా? చికెన్ చేశారా? ఈరోజు మా అమ్మ నాకు చికెన్ వండుతుంది. మా అమ్మ మాకు చికెన్ వండుతున్నది. తను మా చెల్లి. చూడు ఇవి శుక్లం భద్రం చెప్పు. శుక్లాంబరధ విష్ణు శశివర్ణ చతుర్వర్ణ వదనవర్ణ దాయే సప్తదువుని విదయమ్మ విఘ్నోపశాంతయే విద్రోపశాంతయే అగజానన అజానన వతన్ సో పిల్లలైతే రెడీ అయిపోయారు. ఇంక నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. రైస్ అయితే అయిపోయింది. రైస్ మీదకి ఇంకా చారు కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి చికెను గ్రేవీ కర్రీ వండుదామని చెప్పి అయితే నేను స్టార్ట్ చేశాను. ఇందులోనికి ఉప్పు, పసుపు, పెరుగు, ఇంకా కారము, చికెన్ మసాలా, గరం మసాలా కూడాను లైట్గా వేసుకొని శుభ్రంగా కలిపేసి అయితే సైడ్ పెట్టేసుకోవడమే. ఆ తర్వాత ఇంకా కడాయి పెట్టుకొని మనము కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. అదండి ఇంకా కర్రీ అయితే సైడ్ నుంచి అవుతుంది. ఇంక ఈ పక్క నుంచి మనం గారెలు కూడా దేవేసుకుంటుండే కొంచెం పని తేలుతుంది కదా. నాకు తర్వాత చాలా ఇంపార్టెంట్ పని ఉంది. సో అందుకని చెప్పేసి కొంచెం వేరంగా అయిపోతుంది కానీ పెట్టేశాను. మనం గారెలు బాగా స్మూత్గా ఇంకా మెత్తగా రావాలంటే, క్రంచీగా రావాలంటే గారెల పిండి ఇప్పుడు మినపగుళ్ళతో పాటు బియ్యం కూడా కొంచెం వేసుకున్నట్లయితే, గుప్పుడు అన్ని వేసుకున్నట్లయితే మనకి గారెలు చాలా క్రంచీగా ఇంకా బాగా వస్తాయి అన్నమాట. టేస్టీగా కూడా ఉంటాయి. అదొకసారి ట్రై చేయండి. మనకి
కొత్తిమీర వేసి ఇదైతే కొంచెం మూత పెట్టేసుకుంటే అందులో అయితే నూనె వేసుకోవాలి. మీకు ఇదే వద్దని చెప్పింది. ఇట్లాగా అయిపోయింది. అదండి వంట అయితే అయిపోయింది. ఇంకా చాలా ఇంపార్టెంట్ పని ఉందని చెప్పాను కదా ఆల్రెడీ. సో గోల్డ్ తీసుకోవడానికి అయితే నేను షాప్కి అయితే వెళ్తున్నాను. ఖజానాకి వెళ్ళాము. ముందు మామూలు షాప్స్కి వెళ్ళాము. నాకు అయితే మోడల్ నచ్చలేదు. ఇంకా ఖజానా చూద్దామని చెప్పేసి ఖజానాకి అయితే వెళ్ళామన్నమాట. చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా అందులో నా పొడులతో గట్టా ఉన్నాయి. పొడులు తీసుకుంటే మన తర్వాత ఆ పొడులు కాస్ట్ పోతుంది కదా, అలాగని చెప్పేసి మళ్ళీ ఇంకా హారం ఓన్లీ గోల్డ్లో వచ్చేది అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే ఈ నెక్లెస్ సెట్ అయితే నాకు చాలా బాగా సెట్ అయింది. చాలా బాగుంది కూడా. దాని మీద ఇయర్ రింగ్స్ కూడా నేను సెట్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి కదా. కానీ ఇలాంటివి తీసుకుంటే మనకు తర్వాత లాస్ వస్తుందని చెప్పి ఇంకా అదే తీసుకున్నాను. మామ ఎక్కడుంది? మామ ఎక్కడుంది? అమ్మ మమ్మీస్ గిఫ్ట్. ఎందుకు నాన్న అరుపు? సండే ఇంత ఫుల్ బిజీ అయిపోతుందనేసి నేను అసలు అనుకోలేదు. అక్కడి నుంచి వచ్చామల్లోదే ఇంకా ఊరు బయలుదేరామన్నమాట. ఊర్లో మాకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్ అయితే ఉంది. మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాము. సో దానికోసం అయితే నేను సన్స్క్రీన్ లోషన్ రాసుకుంటున్నాను. సన్స్క్రీన్ లోషన్ అయితే ఎక్కువగా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటప్పుడు కూడాను చాలా వరకు అప్లై చేస్తూ ఉంటాను. లేకుంటే ట్యాన్ అయిపోతుంది బాగాను.
అదండి మెచ్చి ఫంక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పిల్లలు హడావిడి చేశారు డ్యాన్సులతో. ఇంకా అక్కడ కాసేపు ఉండి ఇంకా రిటర్న్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బజార్ చేయాలి. సో అదనమాట. షర్మిల వాళ్ళ అమ్మ హడావిడి చూడండి. చేసిందే లేదు కానీ హడావిడి కేమ్ టు ది ఎండ్ ఆఫ్ ది డే అండి. సో అంతా అయిపోయింది. ఇంకా ఈరోజు ఫుల్ బిజీ అయిపోయింది అనమాట నా షెడ్యూల్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్లాగ్స్, ఇంకా హెయిర్ గ్రోత్ వీడియోస్, ఇంకా బ్యూటీ టిప్స్ వీడియోస్ చాలా చాలా చేస్తాను. ఇంకా వచ్చిన తర్వాత చూసారా మా చిచ్చర పిడుగులో మళ్ళీ కచరా చేశారు. మా చిన్నదయ్య అయితే నన్ను అతుక్కుంది. సో థ్యాంక్ యూ ఆల్.